సంచలనం రేపిన విశాఖ పోర్ట్లో డ్రగ్ కంటైనర్ కేసు ఎట్టకేలకు ఓ కొలికి వచ్చింది. కంటైనర్లో ఉంది డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ అని తేల్చేసింది సిబిఐ. ఈ ఏడాది మార్చిలో విశాఖకు షిప్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వచ్చాయన్న సమాచారం రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. ఎన్నికల సీజన్లో ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తిన సంగతి మనకి తెలిసింది. దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ అధికారులు చివరకు అందులో ఉంది ఈస్ట్ అని తేల్చారు. విశాఖ పోర్టులో డ్రగ్స్ కలకలం, కంటైనర్లో భారీగా డ్రగ్స్. మార్చిలో ఈ మ్యాటర్ దేశవ్యాప్తంగా మోతమోగింది. సిబిఐ ఆదేశాలతో అలర్ట్ అయిన కస్టమ్స్ అధికారులు కంటైనర్ను సీజ్ చేశారు. ఆరా తీస్తే బ్రెజిల్ నుంచి జర్మనీ హ్యాంబర్గ్ మీదుగా విశాఖకు కంటైనర్ వచ్చింది. బుకింగ్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరిట ఉన్నట్టు గుర్తించారు. బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన కంటైనర్లో డ్రగ్స్ తరలిస్తున్నారని ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ అలర్ట్ అయింది. కంటైనర్ను సీజ్ చేయాల్సిందిగా విశాఖ కస్టమ్స్ అధికారులను ఆదేశించింది. అందులో 20 టన్నుల మెటీరియల్ ను గుర్తించారు. అది డ్రగ్గా, డ్రై ఈస్ట్ అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజ నిర్ధారణ కోసం శాంపిల్స్ ను ఫోరెన్సిక్ టెస్ట్ కు పంపించారు. సీజ్ చేసిన డ్రై ఈస్ట్ ను మరో కంటైనర్లోకి షిఫ్ట్ చేశారు. 6 నెలల తర్వాత ఫలితం తేలింది. ల్యాబ్ రిపోర్ట్ లో కంటైనర్లో ఉన్నది డ్రై ఈస్ట్ గా తేలింది. దాంతో కేసు క్లోజ్ చేయాలని సిబిఐ అధికారులు కోర్టును కోరారు. కేసును మూసివేసేందుకు సిబిఐ కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో సిబిఐ ఆదేశాలతో వారం క్రితమే డ్రగ్ కంటైనర్ ను రిలీజ్ చేశామన్నారు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్. తేలింది ఏంటంటే అది డ్రైడ్ ఈస్ట్ అని తేలింది, డ్రగ్స్ లేవని తేలింది అందులో. సో తర్వాత వాళ్ళు దానికి కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేశారు. సిబిఐ కోర్టు విశాఖపట్నంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది దాన్ని రిలీజ్ కేసు క్లోజ్ చేయమని. ఆ తర్వాత సిబిఐ వాళ్ళు మాకు కంటైనర్ రిలీజ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. మేము రిలీజ్ చేసాం. మార్చిలో కంటైనర్ ను సీజ్ చేయడం, న్యాయమూర్తుల సమక్షంలో శాంపిల్స్ ను సేకరించి ఢిల్లీ ఫోరెన్సిక్ కు పంపడం, ఇలా ప్రతి ఫ్రేమ్ సంచలనం రేపింది. కంటైనర్ లో డ్రగ్స్ వ్యవహారం రాజకీయాలను కుదిపేసింది కూడా. కంటైనర్ లో ఉన్నది డ్రగ్ కాదు, డ్రై ఈస్ట్ అని తేలడంతో కేసు క్లోజ్ అయింది.